నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, గంట కొట్టండి ప్లీజ్. అబ్బా కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయింది ఆరావు అయిపోయింది. కాలు కడుకొసుకపో బాడకావు. జరిగే అగో వాడు ఏడే ఇంట్లోనే ఉన్నాడు. అంగురాలు తెచ్చిన ఇగో ఫ్రిడ్జ్ లో పెడతాను. మరి ఇగో ఇలా పెడతాను రేపటి కోసం. ఎప్పటికి సెల్లే పట్టుకో, బుక్ లేదేం లేదు. A few minutes later. ఇప్పుడు మళ్ళా తనని పోయిండు వాడు ఇప్పుడే. సరే. ఈ చికెన్ రేట్లు ఎంత తగ్గింతగానం తగ్గినాయి. కోళ్ళకి సూర్య ఎత్తాలట అన్న, అందుకనే రేట్లు తగ్గినాయట. మనము 2 కిలోలు తెచ్చుకుందాం పోదాంపా. కోళ్ళు తింటే రోగాలు వస్తున్నాయి కదన్న. మనము గట్టి మనుషులం రా, మనకి ఏం కాదు, పోదాంపా తెచ్చుకుందాం రా. నీకు ఇంకా తెలియదా రా, మనము విఐపీలం రా. మనం పోతే మన ముందు నుంచి ఈగ కూడా పోదురా. ఏందన్నా 2 కిలోలు పుణ్యానికి ఇచ్చింది. అంతేరా మనుషులు. మన పైసలు ఉన్నప్పుడు ఒక తీరు, పైసలు లేనప్పుడు ఒక తీరు చూస్తారా మనుషుల్ని. నేను అంతకుముందు 100 గ్రాముల చికెన్ కొట్టించుకొచ్చేటోని కదరా, అప్పుడు వాడు ఇట్లా గుడ్లు ఉపయోగించి చూసేటోర్రా. ఇప్పుడు 2 కిలోల చికెన్ అనేసరికి పుణ్యానికి ఇచ్చింది వాడు. సరే మరి ఇల్లు దగ్గరకు వచ్చింది, నువ్వు ఫ్రెష్ అప్ అయి రాపో తిందాం. బాబమ్మ నిమ్మలంగానే కూర్చున్నావు కదనే. నిమ్మలంగా కూర్చోకుంటే ఏం చేయరా మరి. ఇక చేతిలో కవర్ ఏందిరావు. నీకు ఈ చేతిలో కవరే కనబడుతుంది కానీ ఈ లోపల చికెన్ కనబడతలేదు అనే. 2 కిలోలు. ఈ పండుగ సమయంలో చికెన్ అనుకొని తింటారా. అయినా ఇప్పుడేం పండుగలనే, రేపు శివరాత్రి అవుతుంది కాదురా. ఇప్పుడు వండిపోవే, రేపు పొద్దుటి కల్లా కడుపు ఖాళీ చేస్తా. మరి పో. వండిపోవే. వీడు గిట్లా తినాడు, ఇంట్లోకి రా చెప్తా. ఇంకే లోపలికి రా. సరే వస్తానప్పా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు. అల్లుడు ఇన్ని రోజులకు గుర్తుకొచ్చిందారా మన వరుస. అట్లా కాదల్లుడు. మామా అల్లుడు మామా అల్లుడు చాప అసలు నూనె అల్లుడు చికెన్ వాసన వస్తలేదు కదా. లోపడి పోరా, గసగసాలు నూరుతుంది. అల్లుడు నేను అత్తమ్మనా పెట్టదు. అద్దు అద్దు, ఆగుమా ఆగుమా. అల్లుడు అరే అద్దు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ముందే అల్లుడు నాకు ముందే తెలుసు. వద్దంట అంటే గసగసా నూరించుకొని పోయినావు కదా, మంచుకున్నా. ఎవరు పుట్టారు, నన్ను కొట్టిందని ఎవరికి చెప్పదు. చెప్పగా తీమా. Tomorrow. లే ఇలా శివరాత్రి కాదు బిడ్డ. శ్రీలీల వచ్చి కళ్ళకి వచ్చి డాన్స్ చేస్తా అంటే శివరాత్రి సంక్రాంతి అనుకుంటా. లైట్ బంద్ నేరా నెక్స్ట్ స్నానం చేయిపో.
A few minutes later. అయినా నిన్న డాడీ తెచ్చిన అంగుర్లు ఉన్నాయి కదా, అవి కడుపులో పడేద్దాం. అబ్బా అబ్బా అంగురాలు మంచిగా తినాలి. నువ్వు మెయ్యిరా, నువ్వు మెయ్యి. ఎప్పుడు మేత్తనే ఉండాలి, ఆ కడుపుల గిన్నె తిరుగుతూనే ఉండాలి. నీకు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండకు, దేవుని పండుగ కూడా లేదు. అందరు కళ్ళన్నీ నా తిండి మీదనే ఉంటాయి. గింతంత తింటే ఏమన్నా అవుతుందా? ఇప్పుడు ఒక్క పొద్దు ఇడిచిన దాకా నువ్వు తినకుండానే ఉండాలి. ఒక్కటి తిన్నా నువ్వు ఇంతకెళ్ళి ఎల్లుడే అవుతుంది. ఈ టైం ఏమో ఒక మానంగా గడపది. ఈ గడియారము ఉత్తప్పుడేమో రింగ రింగ తిరుగుతుంది, ఇవాళనేమో నత్తలెక్క నత్త. ఆకలి అవుతానంటే ముసల్లా పెడతలేదు. Later that night. సరే కానీ ఇప్పుడు బజరీ చేద్దాం పటుల్లి. నాకు నిద్ర వస్తుంది, మీరు నిద్రపోవద్దని ఒక కండిషన్ పెడుతుంది. చేద్దాం, భజన చేద్దాం పాలిగా. షిఫ్ట్. డాడీ ఏడే? డాడీ రాడు, మనదే జాగారం, పండుకున్నాడు డాడీ. భజన స్టార్ట్ చేయరా, భజన స్టార్ట్ చేయరు. భజన కార్యక్రమం అయితే అయిపోయింది. నెక్స్ట్ పాటలు పాడేటోళ్ళు, డైలాగ్ చెప్పేటోళ్ళు, ఏమైనా భక్తి ఉంటే చెప్పచ్చు. నేను పాడతా. ఏం పాడతావు? పాట పాడతా. ఓకే పాడమ్మా. నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఇప్పుడు నేను మీకు ఒక శివుని గురించి ఒక కథ చెప్పబోతున్నా. అదేంటంటే, ఒక సమయంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటి యవ్వనం. అందులో దేవతలు కూడా కోరుకున్నారు. దానికోసం బాలసముద్రంలో ఉన్న అమృతంని తీసుకోవడానికి పోయినప్పుడు అప్పుడు శివుడు అందులో అమృతంలో విషమున్నది గమనించి ఆ శివుడు లోక వినాశనాన్ని జరగకుండా ఆపడం కోసము ఆ విషాన్ని ఆ శివుడు తాగుతాడు. అది కడుపులోకి చేరకుండా ఉండడం కోసము శివుడు గొంతులో ఆ విషాన్ని బిగబడతాడు. దానికోసము పార్వతీదేవి కూడా సహాయం చేస్తుంది. ఆ విషము గుండె సైడ్కు వెళ్లకుండా ఆపడం కోసము కొంత సహాయపడుతుంది. దానివల్ల వచ్చిన పేరే మన శివునికి నీలకంఠుడు అని ఒక పేరు అనేది వచ్చింది. నెక్స్ట్ ఎవరు? నాది అయిపోయింది. ఏం చెప్తావు? నేను డైలాగ్ చెప్తాను. చెప్పు. అందరి దేవుళ్ళు మనయే, గొప్ప దేవుడే శివయ్య. సుక్కచ్చింది, మొక్కుకోరి. హరహర మహాదేవ, శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర.